హిల్ టాప్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠా 5 లక్షల కోట్లు. సో మనం ఎప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు ఏంటంటే భూములను అమ్ముకోవడం ద్వారా తప్ప ఈ దేశంలో కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ భూముల విషయంలో తప్ప హఠాత్తుగా నువ్వు సంపన్నుడు కావాలంటే ఒకటి బ్యాంకులని ముంచాలే, 2 భూములను చెరపట్టాలి. సో ప్రభుత్వంలో ఉంటే ఇట్లా భూములను తక్కువ ధరకు ఈ పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకు భూములను కొట్టేసి వాటిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలి. ఈ 3 విషయాల్లోనే ఎవరైనా వేల కోట్లకు పడగలెత్తగలరు. సో ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా లక్షల కోట్లకు ఎట్లా పడగలెత్తాలి అనే ఒక స్కీమ్ వేసినట్టు ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తున్నది. ఒక చెరపట్టడానికి ప్రజల దగ్గర భూమికి చేపడితే పాపం వాళ్ళు వ్యతిరేకించారు, ఏది మన పేరుతోటి. ఆ తర్వాత అవుటర్ రీజనల్ రింగ్ రోడ్డు పేరుతోటి చెరపడదామని చూస్తే ఇప్పటికీ అది అంతు పొంతు చిక్కడం లేదు. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి అక్కడ భూములని మొత్తము అడ్డగోలుగా తీసుకుందాము రైతుల దగ్గర నుంచి అంటే రైతులు గుత్పలు పట్టుకొని వెంటబడ్డారు. సో ఇంకా ఇట్లా అయ్యేటట్టు లేదని ఒక కొత్త స్కెచ్ చేశారు. రాష్ట్రంలో కాయలబడ్డ పరిశ్రమలన్నీ, ఈ పరిశ్రమలకు ఇచ్చిన భూములన్నీ, ఈ భూములను వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రభుత్వానికి లాభం ఎంత, లేదా ఈ భూములను వాళ్ళకే సర్వాక్కులు ఇచ్చేసి నువ్వు నేను పంచుకుంటే నీకు నాకెంత. ఎందుకు అంటే పారిశ్రామిక అవసరాల కోసం మనం ఇప్పుడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. ₹1,00,000 గజం ఉంటే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం, 5% ఇవ్వడం, ₹5,000 గజం ఇవ్వడం, ₹1,000 గజం ఇవ్వడం, ₹100 గజం ఇవ్వడం, ఇట్లా అత్యంత తక్కువ ధరకు భూమిలోని పారిశ్రామికవేత్తల కోసము ప్రభుత్వము అప్పనంగా కట్టబెడుతుంది. ఎందుకంటే దానివల్ల ఉద్యోగాలు లభిస్తాయి, ఉపాధి లభిస్తుంది, ప్రొడక్షన్ వస్తున్నది. సో జీడిపిలో వీళ్ళు భాగస్వాములు అవుతారు అనే ఒక ఆలోచనతోటి వాళ్లకు అతి తక్కువ ధరకు భూములను కట్టబెడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, భూములను మేము పరిశ్రమలు పెడతామని భూములను తీసుకుంటున్నారు, అక్కడ పరిశ్రమలను పెట్టట్లేదు. భూములను తిరిగి ఆ భూములను కట్టబెట్టినప్పుడే అందులో క్లాజ్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాల్లో మీరు ఈ పరిశ్రమను కనుక పెట్టకపోతే ఈ భూమి మీద మీకు హక్కులు పోతాయి అని. సో ఈ హక్కులు పోతాయని అందులో ఉన్నప్పటికీ ఈరోజు పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారంటే ఆ భూములను అట్లా పెట్టుకుంటున్నారు, ప్రభుత్వాలు కూడా వాటిని స్వాధీనం చేసుకోవట్లేదు. అయితే ఇలాంటి భూములన్నిటిని లెక్కేసిన రేవంత్ సర్కారు పారిశ్రామిక శాఖ సో మరి లోపల ఏం గుడుపుటాని జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. సో నీకెంత నాకెంత అనే గుడుపుట అనేది జరుగుతుంది. బేసికల్గా వాళ్ళంతా పారిశ్రామికవేత్తలు అంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి, డబ్బులను దోచుకోవాలి, ఇదే పద్ధతి. మనకు డబ్బులను ఎవరైతే ఇస్తారో వాళ్లకు కమిషన్లు ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తలకు ₹1,00,000 భూమి ఓ 10,000కు వచ్చేటట్టు కనుక మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అందులో మనం 50-50 పంచుకుందాము. సో నీకు మేలవుతుంది, నాకు మేలవుతుంది. ఎట్లాగో పరిశ్రమ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసుకుందాం, మేము డెవలపర్లకు ఇచ్చుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం, మీకు కూడా సగం డబ్బులు వస్తాయి, మాకు సగం డబ్బులు వస్తాయి, ఈ లొల్లు ఉండదు, భూములన్నీ మన స్వాధీనం అవుతాయి అని ఒక పెద్ద స్కెచ్ చేశారు. ఇది మొన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది. అది అక్షరాల నిజమని ఈరోజు వీళ్ళు అది అక్షరాల నిజము 5,00,000 కోట్ల స్కామ్ అని ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో అన్నదమ్ములు అనుచరుల కోసం పాలసీ తెచ్చిన రేవంత్ పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందక ముందుకే భూముల డీల్స్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్. ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేటుకు సంతర్పణ. సో 30 SRO రేట్లకు రెగ్యులరైజ్, 30% SRO రేట్లకు స్టాండర్డ్ రెగ్యులరైజేషన్. అవినీతికి పరాకాష్ట. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు. మెగా కుంభకోణం కేంద్రంలోని బీజేపీ స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరిక. సో ఇక్కడ మనం ఒక పోలిక చూడాలి. ఏంది అని అంటే ఇది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు. సో మీరు గనక ఇప్పుడు ఈ 30% SRO రేట్లకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు వీటిని రెగ్యులరైజ్ చేసుకొని మీరు అప్పనంగా ఈ ఎవరికి రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములకు ఈ బిగ్ బ్రదర్స్కు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకుంటే దానికి మేము బాధ్యులం కాదు,
రేపు మీరు నిండా మునగాల్సి వస్తుంది. ఎందుకు అనంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ కేటాయింపులను మీకు ఏదైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, మీకు ఓనర్షిప్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఓనర్షిప్ను మేము క్యాన్సిల్ చేస్తాము. మార్కెట్ రేటుకి మీరు ఇవ్వాల్సి వస్తుంది, లేదా పరిశ్రమలు పెట్టాల్సి వస్తుంది, లేదా మీరు చెల్లించిన దానికి మునగాల్సి వస్తుంది. సో ఇప్పటికిప్పుడు మీరు వాళ్ళు ఏదో చెప్పారు కానీ వెంటనే ఈ 30% ఎస్ఆర్ఓ రేట్ల కనుక మీరు భూములను కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే, ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడం 30% భూములను మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే పర్లేదు, కానీ ఈ ట్రాన్స్ఫర్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకోవాలి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ముడుపులు తీసుకున్నవాడు ఎవడు మీ తెరువురాడు. ఒకవేళ మేము అది రద్దు చేస్తే మీరు నిండా మునగాల్సి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఎవరు కేటీఆర్ వాళ్ళని హెచ్చరించడంతో పాటు మీరు ఇట్లాంటి పనులకు చేపడితే మీరు నిండా మునుగుతారు అని కూడా సూచిస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక కంపారిజన్ కూడా ఉన్నది. ఏంది? సేమ్ పద్ధతిలో జగన్ కూడా ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేస్తున్నాము, మీరు టెండర్లు వేయండి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆహ్వానించినప్పుడు జగన్ కూడా ఇదే పద్ధతిలో హెచ్చరించడం జరిగింది. మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజీలను ఈ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉంచము, మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాము, మీరు అప్పుడు నిండా మునగాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త, మీరు ఇప్పుడే మేము మళ్ళీ చెప్తున్నాము, టెండర్లు వేసే ముందే ఆలోచించండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటళ్లను ఖచ్చితంగా 100% గవర్నమెంట్ హాస్పిటల్స్గానే కొనసాగిస్తాము, అప్పుడు మీకు దిక్కు దివాణం లేకుండా పోతుంది అని సేమ్ ఇదే పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంలో జగన్ ఏ విధంగా అయితే హెచ్చరికలు జారీ చేశారో, ప్రభుత్వ భూములను పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను ఆ పారిశ్రామికవేత్తలకు సొంతం చేసేందుకు ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పైన కూడా కేటీఆర్ యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా స్పందించడం జరిగింది. మీరు జాగ్రత్త, మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతులన్నిటినీ రద్దు చేస్తాము, ఈ విధానాన్ని పునఃసమీక్షిస్తాము, అప్పుడు మీరు నిండా మునుగుతారు. ఇవి ప్రభుత్వానికి చెందిన భూములు, ప్రజల ఆస్తులు. ఏ సర్కారు వచ్చి అడ్డగోలుగా చేస్తామంటే మీరు వాళ్ళని నమ్మి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించుకొని మోసపోకండి అని ఈరోజు కేటీఆర్ చేస్తున్న ఈ హెచ్చరికను మరి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏ రకంగా తీసుకుంటారు? ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి రేపు వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి గైడ్లైన్స్ రూపొందిస్తుంది? రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం లేకపోయినా వచ్చే కొత్త ప్రభుత్వంలో ఈరోజు ఓనర్షిప్ తీసుకున్న వాళ్లకు రేపు ఎలాంటి లీగల్గా సమస్యలు లేకుండా, న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పకడ్బందీగా వీళ్ళు అనుకున్న ఈ పారిశ్రామిక భూములను వాళ్ళకు సొంతం చేసేందుకు ఎలాంటి చట్టాలను నిబంధనలు తీసుకొస్తుందనేది చూడాలి. మరి ఈ 5 లక్షల కోట్ల స్కామ్ ఏం జరగబోతుంది? నిజంగా పారిశ్రామికవేత్తలు ముందటికి వస్తారా? బీఆర్ఎస్ మీద అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్నదా? లేదా బీఆర్ఎస్ వచ్చినా కూడా వాళ్ళకింత ముడుపులు చెల్లిద్దాము, ఎవడైనా ఆ అధికారంలో ఉన్నవాడు ముడుపులకు ఆశపడతాడు, సో అప్పుడు వాళ్ళకింత ముడుపులు చెల్లిద్దాము, అప్పుడు వాళ్ళని సంతృప్తి పరుద్దాము. ఇప్పుడు ఎట్లాగూ 100 రూపాయలు 10 రూపాయలకు తీసుకుంటున్నాం, వీళ్ళకు 20 రూపాయలు ఇస్తాం, వాళ్ళు వస్తే వాళ్ళకి 20 రూపాయలు ఇద్దాము అనే గట్టి నమ్మకంతో ధైర్యంతో ముందడికి పోతారా? మనం వేచి చూడాల్సిందే.